నమస్తే. వైఎస్ఆర్‌సీపీలో మరో నేత ఆ పార్టీకి అలాగే తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడిది చాలా కీలకంగా మారినటువంటి టాపిక్‌గా మనం చెప్పుకోవాలి. వాస్తవానికి రాయలసీమలో ఆయన ఒక బలమైనటువంటి నేతగా ఉన్నారు. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్. ఆయన వైసీపీకి అలాగే తన ఎంపీ పదవి కూడా రాజీనామా చేస్తున్నట్లు తన అనుచరుల వద్ద ఒక ప్రకటన చేశారు. ముఖ్యంగా కర్నూలు ఎంపీగా మరొకసారి అవకాశం ఇమ్మని సంజీవ్ కుమార్ కోరారు. అయితే అధినేత దానికి అంగీకారం తెలపల. వేరే వాళ్లకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే ఈ మధ్య కాలంలో 2-3 సార్లు ఆయన కలిసేందుకు తాడేపల్లికి వచ్చారు. కానీ ఎక్కడా కూడా ఆ ప్రయత్నం జరగల. అంటే కలవటానికి అనుమతించల. ఇలాంటి సందర్భంలో ఆయన తీవ్రమైనటువంటి అసంతృప్తికి గురయ్యారు. దాదాపు ఒక 10 రోజుల నుంచి ఆయన తన అనుచరులతో డిస్కస్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి క్రమంలో ఒకవేళ అధిష్టానం ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తే అదే పార్టీలో కొనసాగుదాం వైసీపీలో అనుకున్నారు. కానీ ఎక్కడా కూడా అటువంటి పరిస్థితులు కనిపించలా. ఇలాంటి సందర్భంలో ఆయన నేను పార్టీలో ఉండలేను అని తన అనుచరుల దగ్గర అలాగే రాయలసీమకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ కీలకమైనటువంటి నేతల వద్ద కూడా ఆయన స్పష్టం చేసినట్లు మనకు తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు కర్నూలు వైఎస్ఆర్సీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా డిస్కషన్ నడుస్తుంది. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో కనుక చూస్తే వైఎస్ఆర్సీపీలో కొంత అనిశ్చితి ఏర్పడింది. ఇలాంటి సందర్భంలో వరుసగా పార్టీని వీడటానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఎందుకనంటే ఒక పక్కన అసంతృప్తి, మరో పక్క ఈ సర్వే రిపోర్ట్స్ ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా లేవు. ఇలాంటి సందర్భంలో ఆ పార్టీలో ఉండటం, కొనసాగటం నష్టమే మనకి. రాజకీయ భవిష్యత్తు కూడా ఉండే పరిస్థితి లేదని చాలామంది తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంటే వారు ఆశించినటువంటి విధంగా టికెట్ ఇస్తే కొనసాగేవారేమో, కానీ అలాంటి పరిస్థితులు పార్టీలు లేవు. ఇలాంటి సందర్భంలో ఆయన తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే చాలామంది నేతలు అసంతృప్తితో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇట్లాంటి క్రమంలో డాక్టర్ సంజీవ్ కుమార్ ఆయన గత ఎన్నికల్లో అంటే 2019 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆయన ఒక కీలకమైనటువంటి టికెట్ రాగానే మాట్లాడినటువంటి మాట ఒకటే, నేను 1,00,000కు పైగా మెజార్టీతో గెలుస్తాను అని చెప్పి ఒక ప్రకటన చేశారు. అలాగే ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోట్ల జయప్రకాష్ రెడ్డి, ఆయన టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఆయనపై 1,19,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సో మొత్తానికి అక్కడ అంటే ఆ ప్రాంతంలో ఆయనకు ఒక మంచి పేరుంది, డాక్టర్గా కూడా మంచి గుర్తింపు ఉంది. ఇట్లాంటి క్రమంలో ఆయన సేవలను వినియోగించుకుంటుంది అని పార్టీ అందరూ భావించారు. కానీ ఎక్కడా కూడా అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు. ఆయన రెండోసారి మళ్ళీ అవకాశం కోరారు, ఇస్తుంది అధిష్టానం అనుకున్నారు. కానీ ఆయనకి మొండి చేయి ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా సంజీవ్ కుమార్ అనుచరులు చెప్తున్నారు. మొత్తానికి మరికొద్ది రోజుల్లోనే నారా చంద్రబాబు నాయుడిని కలవటం, ఆయన పార్టీలో చేరడం కూడా ఖాయంగా కనిపిస్తుంది.